ఈరోజు నేను మీకు రొయ్యల పులావ్ అది కొబ్బరి పాలతో ఎలా చేయాలో చూపిస్తున్నాను. అబ్బబ్బా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. పదండి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని నూనె వేసి వేడెక్కనివ్వండి. ఇందులో డిస్క్రిప్షన్ బాక్స్లో వివరంగా పెట్టినటువంటి మసాలా దినుసులు వేసి 2 నిమిషాలు వేగనివ్వండి. ఆ తరువాత ఉల్లి చీలికలను వేసి 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేయండి. కొంచెం షాజీరా వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇందులో గుప్పెడు పుదీనా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ముందుగా నూనెలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా పౌడర్ వేసి ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేయండి. వీటన్నిటినీ కలిపి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. గంట పాటు నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో వివరంగా పెట్టినటువంటి హోమ్మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ వేసి మెతుకులోని చెమ్మ పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1 కప్ రైస్కి 2 కప్స్ కొబ్బరి పాలను యాడ్ చేసుకోండి. ఈ 2 కప్స్లో కూడా 70% కొబ్బరి పాలు, 30% వాటర్ మిక్స్ చేసేలా చూసుకోండి. అప్పుడే రైస్ బాగా కుక్ అవుతుంది. ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని పులావ్ ఉడుకుతూ ఉన్నప్పుడు కాస్తంత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని పైన చల్లుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాలు బాగా ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే రొయ్యలు, కొబ్బరి పాలు పులావ్ రెడీ. ఏంటండి, మీకు కూడా ట్రై చేయాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసేయండి మరి.